నార్సింగి డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. లావణ్యతో పాటు ఉనీత్ రెడ్డి, ఇందిరాపై కేసు నమోదు చేశారు. ఉనీత్ రెడ్డి, ఇందిరా ప్రెజెంట్ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ముగ్గురు కలిసి డ్రగ్స్ తీసుకోవడమే కాదు, డ్రగ్స్ అమ్మేవారని కూడా పోలీసులు చెబుతున్నారు. పౌడర్ ఒక్కో గ్రామ్ 6,000కు అమ్మేవారని పోలీసులు చెప్తున్నారు. బెంగళూరు నుంచి ఉనీత్ రెడ్డి ఒక్కో గ్రామ్ని 1,500కు తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేసేవారు. లావణ్య, ఉనీత్ రెడ్డి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు. డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వచ్చిన లావణ్య జల్సాలకు అలవాటు పడింది. టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నించింది. మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ చిన్న సినిమాల్లోనూ నటించింది. ఒక హీరోతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ లావణ్య అనుమానితురాలిగా ఉంది. అయితే ఉనీత్ అనే వ్యక్తి ద్వారా డ్రగ్స్ తెప్పించిన లావణ్య చిత్ర పరిశ్రమలో పలువురికి సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నార్సింగ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. లావణ్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు గుర్తించారైతే వాళ్ళిద్దరూ కూడా ప్రెజెంట్ పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, వాళ్ళిద్దరి కోసం గాలింపు ఇప్పటికే మొదలు పెట్టారు. సో ఎంతవరకు వచ్చింది? ఏదైతే లావణ్య డ్రగ్స్ కేసు సంబంధించి మరో ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇందులో ఉనీత్ రెడ్డితో పాటు ఇందిరా అనే ఒక మహిళ పైన కూడా ఇప్పుడు పోలీసు అధికారులు ఇప్పటికీ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఉనీత్ రెడ్డి మోకిల్లా కేసులో ఇప్పటికే గతంలో అరెస్ట్ అయి బయటకు వచ్చి తర్వాత పరారైపోయాడు. అతను ముఖ్యంగా గోవా, బెంగళూరు, ముంబై నుంచి కూడా డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్న లావణ్యతో పాటు ఇందిరాలకు సప్లై చేసినట్లు ఇప్పుడు అధికారులు గుర్తించారు. అయితే ఈ మేరకు లావణ్య ఒక మ్యూజిక్ టీచర్ తో పాటు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా పనిచేస్తూ ఆమె డ్రగ్స్ కు అలవాటు పడింది. ఆ తర్వాత డ్రగ్స్ కొంతమంది కూడా సప్లై చేసినట్టు అధికారులు గుర్తించారు. అయితే ఇప్పుడైతే లావణ్యని అయితే పోలీసు అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ఆమెను 3 కస్టడీలో తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి పరాల్లో ఉన్న ఉనీత్ రెడ్డితో పాటు ఇందిరాలు కూడా వాళ్ళు దొరికితే మరింత సమాచారం వస్తుందని చెప్పి అధికారులు అంటున్నారు. మరోవైపు వరలక్ష్మి టిఫిన్స్ కు సంబంధించి కేసులో కూడా అటు లావణ్య, ఉనీత్ రెడ్డి, ఇందిరా ఈ ముగ్గురు కూడా ఆ కేసులో అనుమానితులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులో కూడా అనుమానితులు ఉన్న నేపథ్యంలో ఉనీత్ రెడ్డి, ఇందిరాలను కూడా పట్టుకుంటే మరికొంతమంది విఐపీలు కావచ్చు, లేకుంటే వీళ్ళు డ్రగ్స్ ఎవరెవరికి సరఫరా చేశారన్న విషయం కూడా వెలుగులోకి వస్తుందనే విషయంలో నార్సింగ్ పోలీసు అధికారులు ఉనీత్ రెడ్డి, ఇందిరాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వీళ్ళిద్దరు ప్రస్తుతానికి పక్క రాష్ట్రాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. రమేష్ వైట్ల, థ్యాంక్ యూ.